బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం సింహాచలంలో జరిగిన దుర్ఘటనపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో చందనోత్సవం సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులపై గోడ కూలి 7 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో చైర్మన్ గా ఐఏఎస్ అధికారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ, ప్రభుత్వ సలహాదారు ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావులను సభ్యులుగా కమిటీ నియామకం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మనం సింహాచలంలో జరిగిన దుర్ఘటనపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో చందనోత్సవం సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులపై గోడ కూలి 7 ప్రాణాలు కోల్పోయారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, చెప్పండి, సింహాచలంలో జరిగిన దుర్ఘటనపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీ నియమించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సోని. ఏదైతే నిన్న విశాఖపట్నం సింహాచలం దేవస్థానం చందనోత్సవం సందర్భంగా ఒక దుర్ఘటన అయితే చోటు చేసుకుంది. క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తుల మీద అయితే గోడ పడిపోయిన నేపథ్యంలో 7 మృత్యువాత పడి వాళ్ళందరికీ కూడా ఏదైతే కుటుంబాల్లో బాధని నెలకొల్పిందో అయితే దీన్ని ఒక షాకింగ్ గా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ సంఘటన మీద అయితే సీరియస్ గా స్పందించింది. సంఘటన గల కారణాల మీద విచారణ కమిటీని కూడా వేసింది. దీనికి సంబంధించి ఒక కమిటీ, త్రిసభ్య కమిటీని వేస్తున్నట్టు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దాని ప్రకారం కమిటీలో ఎవరు ఉండాలనే దాని మీద మంత్రులతో చర్చించిన తర్వాత 3 అధికారులతో ఒక కమిటీని అయితే వేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ సురేష్ కుమార్ చైర్మన్ గా ఉంటారు. అదేవిధంగా ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఐజీ ఆకే రవికృష్ణను, మరొక సభ్యుడిగా ఇరిగేషన్ అధికారి, ప్రభుత్వ సలహాదారు అయినటువంటి వెంకటేశ్వరులు ఇద్దరు కూడా సభ్యులుగా ఉంటూ ముగ్గురితో కలిపి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 కమిటీ కూడినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి అక్కడ జరిగినటువంటి పరిస్థితుల్ని విచారించి అధికారులతో అందరితో కూడా మాట్లాడి భక్తులతో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులతో కూడా విచారణ జరిపే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నివేదిక ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకైతే సూచించినట్టు తెలుస్తుంది. త్రిసభ్య కమిటీ ఇక తొందరలోనే దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి ఉన్నటువంటి పరిస్థితుల్ని అదేవిధంగా కారణాలు కూడా వెలికి తీయాల్సి ఉంది. నిన్న రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా మాట్లాడుతూ కమిటీని వేస్తున్నాం, కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఇందులో తప్పులు జరిగితే నిజంగా ఎక్కడ తప్పు జరిగింది అనేది తెలుసుకుని దాని మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. దీని మీద దానికి కారణమైనటువంటి వారికి క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం అధికారుల అలసత్వాన్ని సహించదు అంటూ కూడా ఒక హెచ్చరిక చేసిన నేపథ్యంలోనే ఈ రోజు కమిటీ సభ్యుల్ని ఏర్పాటు చేసి కమిటీని కూడా రంగంలోకి దించడం జరిగింది. మరి ఈ కమిటీ సింహాచలంలో జరిగినటువంటి సంఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తిగా నివేదిక అయితే ఇవ్వడానికి సిద్ధమవుతుందని చెప్పుకోవాల్సి. ముఖ్యంగా ఈ దుర్ఘటన అయితే చాలా దురదృష్టకరమైన దుర్ఘటనగా రాష్ట్ర ప్రభుత్వం నిన్న స్పందించింది. అదేవిధంగా యావత్ రాష్ట్రాన్ని కూడా ఉలికిపడే విధంగా అయితే ఈ సంఘటన చోటు చేసుకున్న ప్రజలు అందరి దృష్టి కూడా అసలు ఆ గోడ ఎందుకు పడింది అనే దాని మీద అందరి దృష్టి ఉంది. అసలు ఆ గోడ కట్టడం దాంతో నాణ్యత మీద ప్రధానంగా విచారణ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజు.